శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాల నుంచి ఒక చిరు ప్రయోగం. చాలామంది భక్తులు, చాలామంది వీక్షకులందరూ అడిగే ఒక ప్రయత్నం కోసం వార ఫలితాన్ని ఈ 2026 ఏప్రిల్ నుండి స్టార్ట్ చేశాం. ఏప్రిల్ 8 నుండి 14 వరకు 2026 ఈ ద్వాదశ రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతాం. ఇవన్నీ తెలుసుకోవడానికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. మీన రాశి వారికి ఈ వారం అంతర్గత భావాలు, ఆధ్యాత్మిక శక్తి పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీరు తీసుకున్న నిర్ణయం మీ భవిష్యత్తును నిశ్శబ్దంగా మార్చే శక్తిగా మారుతుంది. గోచార గ్రహ ప్రకారం గురువు మీ రాశి అధిపతి కావడంతో ఆశీర్వాదం అవకాశాలు ఉంటాయి. చంద్రుడు భావోద్వేగాలను పెంచుతాడు. రాహు ప్రభావం వల్ల కన్ఫ్యూషన్స్, డిస్ట్రక్షన్ పెరుగుతుంది. శని ఇంకా మీకు జన్మ శనిగా కూర్చున్నాడు. స్పిరిచువల్ గ్రోత్, ఎమోషనల్ డిసిషన్స్ వారంగా ఉండేది మీకు. ఐటీ, సాఫ్ట్వేర్, క్రియేటివ్ సొల్యూషన్స్, కొంచెం ఉద్యోగస్తుల్లో ప్రెషర్, హై ప్రెషర్స్ అనేవి ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకి మీ రికగ్నిషన్ స్లోగా ఉంటుంది. కమింగ్ వీక్స్లో అన్ని సెట్ అవుతుంది. గవర్నమెంట్ వారికి సపోర్టివ్ ఎన్విరాన్మెంట్గా ఉండడానికి మీ యొక్క యాటిట్యూడ్ని మార్చుకుంటే చాలా మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది. ఫోకస్ మెయింటైన్ చేస్తే గ్రోత్. ఇతరుల యొక్క విషయాల గురించి మాట్లాడకండి, గాసిప్స్ అసలు మాట్లాడకండి. ఇంకా వ్యాపారంలో కొత్త ఐడియాలజీ వస్తాయి, కానీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇమీడియట్ డిసిషన్స్ ఏది కూడా తీసుకోకండి, బాగా చెప్తున్నాను. వ్యాపారస్తులు క్రియేటివ్ ఫీల్డ్లో బాగా సక్సెస్ అవుతారు. రియల్ ఎస్టేట్ ఈ వారం అంతా కూడా మందంగానే ఉంటుందని కూడా చెప్పచ్చు. ఒక ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. గట్ ఫీలింగ్ని కొంచెం అవాయిడ్ చేయకండి. దాన్ని ఆ ఫీలింగ్లో వచ్చే అన్ని నోట్ చేసి పెట్టుకోండి, తర్వాత మీరు చేసుకోవచ్చు. ఇంకా షేర్ మార్కెట్ స్మాల్ గెయిన్స్ మాత్రమే పాసిబుల్, కానీ ఎమోషనల్ ట్రేడింగ్ చేయకండి. కొంచెం మార్కెట్కి దూరంగా ఉంటే కూడా మంచిదని కూడా చెప్పచ్చు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా అవసరం, లేదా మీ యొక్క డీమ్యాట్ అకౌంటే ఎగిరిపోతుంది, అది కూడా జాగ్రత్త పడండి. ఇంకా ఈ కుటుంబ సంబంధాల విషయంలో ఇంట్లో ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది. ఫ్యామిలీ సపోర్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ ఓవర్ సెన్సిటివ్ అవ్వకండి. పిల్లల విషయంలో అతిగా నిర్ణయాలు మీరు తీసుకోకండి. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూర్చొని మాట్లాడి ఏం చేస్తే బాగుంటుందని సలహాలు ఇవ్వండి. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళు మీకు దూరం అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. క్లియర్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి. ఇంకా విద్యార్థులకి సడన్గా క్రియేటివ్ లెర్నింగ్స్ వచ్చే అవకాశాలు బాగున్నాయి. ఆర్ట్స్, క్రియేటివిటీలో కూడా బాగా సక్సెస్ ఉంటుంది. విదేశీ అవకాశాలు స్లోగా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ వారం హెల్త్ విషయంలో తీసుకుంటే నీరసం ఉంటుంది, స్లీప్ ఇష్యూస్ వస్తుంది. రెస్ట్, మెడిటేషన్ అనేది మీకు చాలా అవసరం అని కూడా చెప్పుతుంది. ఈ వారం మీ యొక్క ఎదుగుదలకు ఉండేది మైండ్ కామ్గా ఉంటే లైఫ్ స్మూత్గా ఉంటుందని కూడా చెప్పచ్చు. జీవితంలో మంచి మార్పులు నిశ్శబ్దంగా ప్రారంభమవుతాయి. గురువారం దత్తాత్రేయ స్వామి వారిని, శ్రీమన్నారాయణుని ప్రార్థన చేసుకోండి. పసుపు దానం ఇవ్వండి. ఓం గురవే నమః అని 16 సార్లు జపించండి. అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. నవగ్రహాలకి 19 సార్లు ప్రదక్షిణం చేయండి. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు.